వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మీషోలో నుంచి కిచెన్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను. సో ఎలా ఉన్నాయి, దాని క్వాలిటీ ఎలా ఉన్నది అన్నది మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేయండి. సో ఇప్పుడైతే నేను మీషోలో ఏం తీసుకున్నానో చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఐటమ్ అయితే చూద్దాము. ఇది వచ్చేసి ఏంటంటే నేను ఆయిల్ టిన్స్ పెట్టుకోవడానికి లేదంటే జాడీలు పెట్టుకోవడానికి ఉంటుందని చెప్పేసి ఇది అయితే తీసుకున్నాను. ఇది మనకి ప్లాస్టిక్ లో అయితే వస్తుందండి. ఇది ప్లాస్టిక్ క్వాలిటీ అంత బాగోలేదు కానీ చూడడానికి అయితే బాగానే కనిపిస్తుంది. మనకు ఓన్లీ ఆ బాటిల్స్ పెట్టి తిప్పడానికే పనిచేస్తుంది అనమాట. ఇది ఎలా మనకి ఎటు తిప్పితే అటు ఎలా తిరుగుతూ ఉంటది. అయితే నేను ఆయిల్ టిన్స్ పెట్టడానికి అయితే తీసుకున్నాను. సో ఆయిల్ టిన్స్ పెట్టిన తర్వాత ఇంకోండి ఈ విధంగా అయితే ఉన్నదనమాట. క్వాలిటీ అంత బాగోలేదు కానీ చూడడానికి మాత్రం బాగున్నది. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ అయితే చూద్దామండి. ఇవి తీసుకున్న ఏంటంటే గ్లాస్ జార్స్ అనమాట. ఇవి జార్స్ అయితే చాలా బాగున్నాయి. అయితే మీషోలోని గ్లాస్ ఐటమ్స్ ఏం తీసుకున్నా సరే ప్యాకింగ్ మాత్రం సూపర్ చేస్తున్నారండి. మనకి గ్లాస్ ఐటమ్స్ ఎక్కడ డ్యామేజ్ లేకుండా అయితే వస్తున్నాయి. అయితే ముందుగా మీకు ఒక విషయం చెప్తూ మర్చిపోయాను. ఇదేమి ప్రమోషనల్ వీడియో ఏమీ కాదు. నేను తీసుకుని మీకు ఎలా ఉన్నాయన్నది క్వాలిటీ అయితే షేర్ చేసుకుంటున్నాను. మీకు కూడా యూజ్ అవుతాయి కదా ఎప్పుడన్నా అని చెప్పేసి. ఇంకొన్ని ఇక్కడ అయితే ఓపెన్ చేశాను. ఇవి జార్స్ అనమాట, గ్లాస్ ఐటమ్స్ ఇవి రెండుని. కాకపోతే క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయండి. వైజ్ కూడా చాలా బాగున్నాయి. దీనికి పైన మూత వచ్చేసి వుడెన్ మూత అయితే వచ్చింది అనమాట. అలాగే చిన్న బటర్ఫ్లై అయితే ఒకటి వచ్చిందండి. జార్స్ అయితే చాలా బాగున్నాయి. పైన మూత కూడా చాలా స్ట్రాంగ్ గా పడుతుందండి. లోన ఒక లబ్బర్ కింద అయితే ఉన్నదనమాట. సో దాని వల్ల అలా గ్లాస్ కి స్టిక్ అయిపోయి ఉండిపోతుంది. మనకి అంత మూత లూజ్ గా ఏమీ లేదు, టైట్ గానే పడుతుంది. వచ్చేసి ఇవి జాడీలు అయితే తీసుకున్నానండి. గ్లాస్ జాడీలు అనమాట. మనకి సెట్ కి వచ్చేసి 3 అయితే వస్తాయి. వీటి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. మనం ఇందులో ఏమన్నా వేసుకోవచ్చు అనమాట. లాన్ ఏమున్నా అనేది క్లియర్ గా తెలుస్తుంది. మనం ఉప్పు కారాలు వేసుకోవచ్చు, లేదంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, ఏదన్నా వేసుకోవచ్చు అనమాట. మనకి మూత కూడా చాలా టైట్ గా ఉన్నదండి. లూజ్ గా ఏమీ లేదనమాట. సో టైట్ గా పట్టి అయితే ఉంటుంది. ఫోర్త్ ఐటమ్ అయితే చూద్దామండి. ఫోర్త్ ఐటమ్ వచ్చేసి ఏంటంటే ఇది కొంచెం డిఫరెంట్ గా అనిపించింది అనమాట. ఇది గ్లాస్ జారే, కాకపోతే దానికి లిడ్ అన్నది కొంచెం డిఫరెంట్ గా ఉన్నది అనమాట. ఒక బాల్ షేప్ లో అయితే వచ్చింది. ఇదిగోని చూస్తున్నారు కదా, ఇదేనమాట బాల్. కింద జార్ వచ్చేసి ఈ విధంగా ఉన్నది. అయితే దీనికి మూత ఏమి ఉండదు. ఇంక మనం ఈ బాల్ తోటి ఇలా క్లోజ్ చేసుకోవాలన్నమాట. కొంచెం డిఫరెంట్ గా ఉన్నదని చెప్పేసి మీతో కూడా షేర్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. ఫిఫ్త్ ఐటమ్ అయితే చూద్దామండి. ఫిఫ్త్ ఐటమ్ వచ్చేసి ఇది ఒక స్టాండ్ అనమాట. నేను గ్రాసరీస్ పెట్టుకోవడానికి అయితే తీసుకొచ్చాను. అంటే ఉప్పు కారాలు డబ్బాలు పెట్టుకోవడానికి అని చెప్పేసి తీసుకున్నాను. ఇవైతే ఇలా వచ్చినాయండి. మనం ఇదంతా ఫిక్స్ చేసుకోవాలన్నమాట. మొత్తానికి 4 లేయర్స్ కింద అయితే ఉన్నది మొత్తం. మనకి కింద చక్రాలు కూడా ఇచ్చారండి. 4 చక్రాలు అయితే వచ్చాయి అనమాట. మనం ఎక్కడికైనా సరే మూవ్ చేసుకోవచ్చు ఎటు కాలుతట్టు. సో మొత్తం వచ్చేసి ఇంకోండి ఈ విధంగా అయితే ఉన్నదనమాట స్టాండ్ అయితేని. దీని క్వాలిటీ అయితే చాలా బాగుందండి. కింద చక్రాలు ఇచ్చారు కాబట్టి మనం ఎక్కడికన్నా సరే మూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫిఫ్త్ ఐటమ్ వచ్చేసి ఇది. అలాగే ఇప్పుడు సిక్స్త్ ఐటమ్ అయితే చూద్దామండి. ఇది వచ్చేసి ఏంటంటే స్టాండ్ అనమాట. మనకి దీని మీద ఏదన్నా డబ్బాలు కానీ ఏమైనా పెట్టుకోవడానికి అని చెప్పేసి స్టాండ్ అయితే తీసుకున్నాను. ఈ స్టాండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందనమాట. ఇది ఒక ఐరన్ స్టాండ్ అనమాట. మనకి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. వైట్ కాలితే వైట్ ఉన్నది, బ్లాక్ కాలితే బ్లాక్ అనమాట. సో నేనైతే బ్లాక్ లో తీసుకున్నాను. సో మాకు వైట్ అండ్ బ్లాక్ లో ఉంటది కాబట్టి కిచెన్ లోని. సో అందుకే బ్లాక్ అయితే తీసుకున్నాను. సిక్స్త్ ఐటమ్
ఐటమ్ అయితే చూద్దామండి. ఇవి చిన్న చిన్న బాక్సులు అయితే తీసుకున్నాను. చూడడానికి భలే క్యూట్ గా అనిపించింది అనమాట. దీని పైన లిడ్ వచ్చేసి ఏంటంటే మనకు పికాక్ అయితే వస్తుంది అనమాట. ఇవి డెకరేషన్ పీస్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు, లేదంటే పూజా రూమ్ లో పెట్టుకోవచ్చు, లేదా ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే లిడ్ అనేది టైట్ గా లేదు, మనకి ఇలా పట్టుకుంటే ఇలా ఊడొచ్చేస్తుంది అనమాట. కొంచెం లూజ్ గా ఉన్నది కానీ చూడడానికి మాత్రం చాలా బాగున్నది. సెవెంత్ ఐటమ్ అయితే చూద్దామండి. ఇవైతే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇవి జాడీలు అయితే లుక్ వైజ్ కూడా చాలా బాగున్నాయి, కలర్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. మనం ఇందులో పచ్చళ్ళు వేసుకోవచ్చు, లేదంటే టీ పొడి పంచదార కూడా వేసుకుని మనకి చిన్న చిన్న స్టాండ్లు అయితే ఉంటున్నాయి కదండి, ఆ స్టాండ్ లో పెట్టుకున్నా సరే చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. మెయిన్లీ దీని కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది కలర్ అయితేని. జాడీలు కూడా చూడండి ఎక్కడ డ్యామేజ్ లేకుండా చాలా బాగా అయితే ప్యాకింగ్ అయితే వచ్చింది. ఎయిత్ ఐటమ్ అయితే చూద్దామండి. ఇవి కూడా జాడీలే తీసుకున్నాను. అయితే మనకి పచ్చడి పెట్టుకుంటాం కదండి పెద్ద పెద్ద జాడీలు, అదే క్వాలిటీలో ఉంటాయో అదే క్వాలిటీలో అయితే ఉన్నాయన్నమాట ఈ జాడీలు అయితేని. అయితే ఈ జాడీకి ఏంటంటే ఇలా డిజైన్ అయితే వచ్చింది. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. మనకి కింద జాడీ అలా ఉన్న పైన మూత మాత్రం చాలా బరువుగా ఉందన్నమాట. జాడీ మాత్రం చాలా తేలిగ్గా ఉన్నది. మనకి ఇలా సెట్ కి 2 కలర్స్ అయితే వస్తాయండి. సో ఇలా 2 కలర్స్ లో కావాలనుకుంటే మాత్రం ఇవి తీసుకోండి. నైన్త్ ఐటమ్ వచ్చేసి గ్లాస్ బౌల్స్ అనమాట. అయితే నాకు వీడియోస్ కోసం అని చెప్పేసి బౌల్స్ అయితే తీసుకున్నాను. నాకు సెట్ ఆఫ్ 3 అయితే వచ్చినాయి. 3 కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులు అయితే వచ్చినాయండి. మొత్తం 3 అయితే వచ్చినాయి అనమాట. అయితే ఇవి ఫస్ట్ ది అలాగే సెకండ్ ది కొంచెం క్వాలిటీ బాగానే అనిపించింది, దలసరగా ఉన్నది. ఈ ఫస్ట్ ఏంటంటే ఇవి రెండిటితో పోల్చుకుంటే ఫస్ట్ అది మాత్రం కొంచెం పలచగా అనిపించింది అనమాట. అయితే 3 వాటి క్వాలిటీ కూడా చాలా బాగున్నదండి. సో ఇవన్నమాట. ఇప్పుడు 10th ఐటమ్ వచ్చేసి ఏంటంటే స్టాండ్. ఇది ఏంటంటే మనకి ఎలా కావాలితే అలా ఫోల్డ్ చేసుకోవచ్చు అండి. మనకు కావాల్సినప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే ఉన్నదండి. మనకి ఏంటంటే చిన్న డోర్స్ కింద అయితే ఉన్నాయన్నమాట ఫ్రంట్. సో దాన్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. పైన వచ్చేసి ఇలా అయితే ఉన్నాయి. దాని కింద హుక్ కింద అయితే ఇచ్చారనమాట. ఆ హుక్ లో ఇలా పెట్టేసామంటే ఇలా మనకి స్టాండ్ అయితే అయిపోతుంది. చాలా ఈజీగా ఉన్నదనమాట. ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు, ఎక్కడ కావాలితే అక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదిగో చూస్తున్నారు కదండి ఇలాగా. లాస్ట్ ఐటమ్ అయితే చూద్దామండి. ఇవి ఏంటంటే స్టాండ్స్ అనమాట. అయితే చిన్న చిన్న స్టాండ్స్ మనకి కౌంటర్ టాప్ మీద ప్రతిదీ కింద పెట్టలేం కదండి. అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి స్టాండ్స్ ఉన్నాయనుకోండి, ఇట్ల మీద పెట్టుకోవడానికి చాలా బాగుంటది అనమాట. నాకు ఇవి సెట్ ఆఫ్ 2 అయితే వచ్చినాయండి. ఇవి 2 కూడా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. దీని మీద ఏదన్నా పెట్టుకోవచ్చు. సో చూస్తున్నారు కదండి స్టాండ్స్ అయితే ఇలా ఉన్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. నేను చూపించిన ఐటమ్స్ లో మీకు ఏం నచ్చినాయి అన్నది కామెంట్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను.